ఒక చిన్న వాక్యాన్ని నేను చదువుతున్నాను. స్క్రీన్ మీద వాక్య రిఫరెన్స్ మీరు చూడండి. ఆ వాక్యాన్ని మరి నేను చదువుతున్నాను. అదేమిటంటే కీర్తనల గ్రంథములో సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అనే మాట. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, దేవుడే మన కుడి పార్శ్వాన, కుడి ప్రక్కన ఉంటే మనము కదిలించబడతామా? ఎన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీటి గాథలు మనకు ఎదురైనప్పటికీ మనము కదల్చబడం, కదిలిపోం. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు, మన కుడి ప్రక్క ఉన్నవాడు, మన ప్రక్క నిలిచి బలపరిచే దేవుడు మనకున్నాడు. అందుకే మరొక చోట భక్తుడు అంటాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నీ వ్యక్తిగత అనుభవాలలో ఏదైనా కదిలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఆగి ఆలోచించు. దేవుడు నీ కుడి పార్శ్వాన ఉన్నాడు. నీవు కదల్చబడవు. సదాకాలం యెహోవా యందు నీ గురి నిలుపు. దేవుడే నీ కుడి పార్శ్వాన ఉండి నీవు కదిలిపోకుండా, కదల్చబడకుండా స్థిరపరిచి వేరుపారి ఫలించేటట్లు చేస్తాడు. దేవుని వాక్యంలో మరి యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, అతని జీవితంలో ఎన్నో కదిలించబడ్డాయి, కానీ తాను మాత్రం కదిలిపోలేదు. ఇల్లు కదిలించబడింది దేవుని బిడ్డలారా. అలాగే పిల్లలు కదిలించబడ్డారు. అలాగే భార్య కదిలించబడింది. అలాగే స్నేహితులు, వారి మాటలు అవన్నీ కూడా కదిలించబడ్డాయి. తుదకు ఆయన శరీరం, దేహము కూడా కదిలించబడింది. అయితే యోబు లోపల ఉన్నటువంటి ఆత్మ దేవునితో పెనవేసుకొని ఆయన్ని హత్తుకొని ఉంది. అందుకే ఆయన అంటాడు, మరణం అయ్యే వరకు నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటాను, నా యథార్థతను నేను విడిచిపెట్టను, నేను శోధించబడిన తరువాత సువర్ణముగా మారుతాను అని చెప్పి తుదకు మరి యోబు యొక్క జీవిత ముగింపు మనకు తెలుసు. సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షము కావటం. దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రశ్నలు, జవాబులు అవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. సమస్తాన్ని తేటగా దేవుడు యోబుకి బోధిస్తాడు. ఆఖరి అధ్యాయంలో మనం చదువుకుంటే, యెహోవా యోబుని మొదట ఆశీర్వదించినంత కంటే రెండంతలు ఆశీర్వదించెను అని చెప్పి తరముల ఆశీర్వాదాన్ని, పిల్లలను మరి యోబు చూశాడు. కాబట్టి ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కాబట్టి భక్తులు, మన పితరులు, దేవుని పిల్లలు, వారి జీవితంలో కదిలిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి ప్రక్క నిలిచిన దేవుణ్ణి చూసి బలపరచబడి, ఆయనతో అంటుకట్టబడి, ఆయన్ని హత్తుకొని ఆరాధించి స్తుతించి అద్దరికి చేరారు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, ఆయన నీ కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నీవు కదల్చబడవు. నీవు చెప్పాలి, దేవుడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు. చక్కని మాటలు, ఊటలు మీరు మాకు వినిపించారు. మా ప్రియుల జీవితంలో ఏదైనా శ్రమ, శోధన, విపత్తు కలిగి కదిలిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే వారిని హత్తుకొని, ఆదుకొని, వారున్న స్థితిలో వారికి మేలు చేసి, కీడు నుండి తప్పించి, అన్ని విషయాలలో సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని నానా మీరిచ్చినటువంటి వాగ్దానం, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. హల్లెలూయా. కృప కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.